రాజ్యాంగాన్ని తిడితే మేమే రామ్ కదా రామ్ దొంగ కేసులు పెట్టి తీసుకోపోవడం ఎక్కడిది అసలు కేసు ఎక్కడిది ఎక్కడిది ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా కథనా ఇంత కథనా ఏంది ఇది దిల్లగా అయిపోయింది మొత్తం ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళ పోలీసులు కాదు ఈడదానికి వచ్చిరు కదా మన ఇంట్లోకి వచ్చిరు మన గడ్డ మీదకి వచ్చిరు కదా మన గడ్డ మీదకి వచ్చిరు కదా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చూద్దాం నిజంగా అనేది ఉంటేనేమో బరాబర్ రాజ్యాంగాన్ని అవమానపరిస్తే మేము పెట్టుకున్న రాజ్యాంగం కూడా ఏమో ఎఫ్ఐఆర్ లో రాసిన పదం ఏంది ఎఫ్ఐఆర్ లో రాసిన పదం ఏంది ఆయన అన్నదేంటి ఆ రికార్డ్ ఏమున్నది వీళ్ళు కేసు దేనికి పెడుతున్నారు నువ్వు దేనికి తీసుకోబోతున్నారు ఎట్లా తీసుకోబోతారు వెర్రీ బుక్ అంటే దాన్ని బూత్ పదం పెట్టి చేస్తారా ఏంది ఏం దిల్లగా ఏమా బాబు ఏంది మీ రాజ్యం సంగతి ఏంది మీ రాజ్యం సంగతి ఏంటి మాట ఒకటి మాట్లాడితే కేసులు ఒకటి పెట్టి తీసుకోబోతారా మీ రాజ్యంలో జర్నలిస్టులు కూడా ఇదేనా ఏమిది చంద్రబాబు రాజ్యమా రేవంత్ రెడ్డి రాజ్యమా ఏంది వాస్ ఇది బుక్ రాజ్యం మీకేమైనా హియరింగ్ ప్రాబ్లం ఉంటే పొద్దున మా ఈఎన్టీలో మంచిగా గౌరవంతో పోతేనే ఇష్యూ అయింది కదా తెలంగాణలో ఇష్యూ అయింది ఇప్పుడు తెలంగాణ కూడా తెలుస్తుంది జనంకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముసలోడు అవుతున్నా గాని ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకు ముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు. ఫస్ట్ మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పని అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడిరు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్న నీటికెళ్ళి తీసుకపోతే ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగలు తయారైతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లె పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేరు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు ఇక్కడ తెలంగాణ ప్రజలు పుట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. మాకు తెలియకుండా ఇప్పుడు తీసుకుపోయి ఏం చేద్దరు ఆడదానికి వచ్చినాక ఇంకెన్ని కేసులు పెడతావు. ఎందుకంటే 3rd డిగ్రీ టార్చర్ జరిగింది అన్న తర్వాత కూడా అది కూడా ఎట్లా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోయి ఎంకులాడితే దొరికినట్టు పట్టుకొని వచ్చారు. అప్పుడు ఏం చేద్దరో తెలియదు. ఇప్పుడు ఆడిపోయినాక ఇంకేమేం కేసులు పెడతారో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుడు ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున 2వ సారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా వెన్నెతోటి పెట్టిన విద్య. ఆయనకు బాయ్ హాత్ కా కేల్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తెలంగాణలో అట్లా చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆయనకు ఆ పేరు చాలా ఉన్నది. ఆయన వెనుక చరిత్ర చెప్తే అది చాలా పెద్దగా ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలను తెలంగాణ పాత్రికేయులను కనుక నువ్వు ఏలు పెడితే మాత్రం అది యూట్యూబర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ జనంగా కావచ్చు మేము ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం పెడతారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం బిడ్డ గుర్తుపెట్టుకోరి. శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా పెండ కొడతాం రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా ఊళ్ళని కనుక ఎంబడబడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మా పోలీసు వాళ్ళు మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా ఇక్కడ పోలీసు వాళ్ళు ఏందా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది ఎక్కడిది
చంద్రబాబుకు సెక్యూరిటీ ఇక్కడ 40 మంది అట, వాళ్ళ జీతాల పైసలు పెడితే ఒక 500 మందికి ఇక్కడ కళాకారులకు, తెలంగాణ గురించి కొట్లాడిన కళాకారులకు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. నువ్వు అశోక్ నగర్ లా, దిల్సుఖ్ నగర్ లా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు ఇంత బుక్కడి బువ్వ పెట్టొచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుడు ఎక్కడిది? జూబ్లీ హిల్స్ లో ఆయన గల్లీ మొత్తం బంద్ చేసుడు ఎక్కడిది? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడోళ్ళను, ఇక్కడున్న రిపోర్టర్లను హింసించే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గుడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గుడ్డలు కాదు, రాజకీయ గుడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తున్నటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే. ఒక యూట్యూబర్, రిపోర్టర్, హైదరాబాద్ సంబంధించినటువంటి కేవీ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమై యూట్యూబ్ లో మాట్లాడింది అనేటువంటి ఒక పేరుతోటి బొబ్బిలి సర్కిల్ బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో, విజయనగరం జిల్లా బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసుని నమోదు చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడింది అనేటటువంటి పేరుతోటి అతని మీద ఒక తప్పుడు కేసుని కట్టడం అనేది జరిగింది. అటు కేసుని అడ్డం పెట్టుకొని రిపోర్టర్ అయినటువంటి కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్ సంబంధించి బడంగిపేట SHO సంబంధిత మొత్తం ఒక 6-7 మంది పోలీస్ సిబ్బందితోటి వచ్చి ఈరోజు కేవీ రెడ్డి రిపోర్టర్ని పట్టుకుపోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి లోకల్ రిపోర్టర్స్, మీడియా మిత్రులందరూ కూడా పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు, 41A CRPC పాతది కానీ కొత్తది 35(3) అనేటటువంటి ఒక BNS యాక్ట్ ప్రకారంగా ఈ కేసులలో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అనేది మా మీడియా సోదరులు, హైదరాబాద్ మీడియా సోదరులు అందరూ కూడా మా నోటీసులు పెట్టడం జరిగింది. ఒక న్యాయవాదిగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాలని కేవీ రెడ్డి రిపోర్టర్ ఇంటికి ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి CA గారితో మాట్లాడినాం. సార్, మీరు ఇది బిలో 7 years పంచబుల్ అఫెన్స్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్ లో గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇది మీరు పెట్టినటువంటి ఈ కేసు కూడా 152 కానీ 191 కానీ ఇవన్నీ కూడా బిలో 7 years పంచబుల్ అఫెన్సెస్. మీరు నోటీస్ ఇవ్వండి, 35(3) ఆఫ్ BNS యాక్ట్ కింద నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాతనే మీరు మా రిపోర్టర్ని తీసుకుపోవాలి తప్ప తీసుకుపోతే మాత్రం బాగోదు అనేటటువంటి విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. దాన్ని చాలాసేపు గంటల తరబడి చర్చ జరిగింది. మరి మీ ట్రాన్సిట్ వారెంట్ మీద మేము తీసుకుపోతాం, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అనేటటువంటి విషయం కూడా చెప్పారు. ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలన్నా లోయర్ కోర్టులో, లోకల్ కోర్టులో ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ లేకపోతే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందల మీరు అమలు పరచాలన్నా, హాజరు పరచాలన్నా, ట్రాన్సిట్ వారెంట్ అమలు పరచాలంటే ముందు 41 ఈ కొత్త చట్టం 35(3) ఆఫ్ BNS యాక్ట్ని అమలు పరచాలి. అది ఇవ్వకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం మీకు లేదు. మీరు అట్లా వేస్తే మాత్రం చట్ట ప్రకారంగా మీరు చిక్కలు పడతారు. మేము కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద మేము కూడా కేసులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, వద్దు అని చెప్తే వచ్చినటువంటి ఆఫీసర్ కూడా అర్థం చేసుకున్నారు, విన్నారు. మరి కేవీ రెడ్డి మన రిపోర్టర్ కమ్ యూట్యూబర్కు ఈరోజు 41A CRPC కింద నోటీస్ ఇచ్చి ఇప్పుడే 9:09 సంబంధిత SHO గారు, CA గారు నోటీస్ ఇవ్వడం 41A CRPC కింద అంటే లేటెస్ట్ చట్టం 35(3) BNS యాక్ట్ ప్రకారంగా ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో మన కేవీ రెడ్డి గారిని 19/4/2026 నాడు సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అపియర్ స్వతహాగానే న్యాయవాదిని పెట్టుకుని కానీ అపియర్ కామని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇస్తూ నోటీసు ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసులకు కానీ ఒక్క న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నా, మీరు అధికారంలో ఉండేటటువంటి పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ మీకుండేటటువంటి అధికారాలను ఉపయోగించుకొని మరి పోలీసుల మీద ప్రెషర్ చేసి
అమాయకులైనటువంటి పోలీసుల మీద ప్రెషర్ చేసి రిపోర్టర్ల మీద, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మీద, లేదు ప్రజా సంఘాలలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్టుల మీద మీ యొక్క దాడులు ఆపండి, దౌర్జన్యాలు ఆపండి, ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలని ఆపండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇలా పోలీసులకు కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఉరికిస్తే న్యాయం కోసం పనిచేసేటటువంటి రిపోర్టర్ల మీద, ప్రజాతంత్రవాదుల మీద, సంఘ సోషల్ యాక్టివిస్టుల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అనామత్ ఎత్తుకపోవటం, డిటైన్ చేయటం వ్యతిరేకం. మీరు అలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏ పోలీసులు చేసినా న్యాయవాదులుగా మేము ఊకం. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయవాదులుగా మేము ముందరికి వస్తాం. అన్యాయం గురి అయినటువంటి బాధితుల పట్ల నిలబడతాం. కోర్టులలో కంటెంప్ట్ కేసులు వేస్తాం, క్రిమినల్ కేసులు కూడా పెట్టించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే న్యాయం మీరు ఆలోచించండి, చట్టాన్ని ఫాలో కాండి. చట్ట వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా, పోలీసులు పాల్పడ్డా కూడా ఊరుకునేది లేదు. హైకోర్టులలో రిట్లు వేస్తాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ వేస్తాం అని మీ అందరు నోటీసులు పెడుతున్నాం. ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేయొద్దు. ఏ రిపోర్టర్ మీద దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఏ రిపోర్టర్ని అరెస్ట్ చేసినా న్యాయవాదులుగా మేము ఊరుకోమని మీ అందరు నోటీసులు పెడుతున్నాం. కాబట్టి చట్ట ప్రకారం మీరు చట్టాన్ని అమలుపరచండి, బిఎన్ఎస్ అమలుపరచండి, బిఎన్ఎస్ అమలుపరచండి. చట్ట ప్రకారం మీరు చేయండి తప్ప ఈ రకంగా చేయొద్దని చెప్పేసి మేము రాష్ట్ర పోలీసుల్ని, రెండు పోలీసులందరినీ కూడా కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలోనైనా రిపోర్టర్లకు జోలికి వస్తే ఒక న్యాయవాదులుగా మేము ఊరుకోమని చెప్పేసి కూడా ఒక న్యాయవాదిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. సమస్య ప్రశాంతంగా నోటీస్ ఇచ్చి మరి సంబంధిత పోలీసు అధికారులు వెళ్ళిపోతున్నారు కాబట్టిగా దీన్ని ఇంతటితోటి మరి భవిష్యత్తులో ఈ రకంగా ఎవరు కూడా రిపోర్టర్ల ఇళ్ల మీద దాడులు చేయడం, దొంగల్ని రిపోర్టర్లు ఏం చేశారంటే ఒక చట్టపరమైనటువంటి పద్ధతులలో వాళ్ళు వార్తలు రాస్తారు, యూట్యూబ్లలో వ్యాఖ్యానాలు చేస్తారు, లేదు టీవీలలో డిబేట్స్ పాల్గొంటారు. ఒకవేళ ఏ యూట్యూబర్ అయినా, ఏ రిపోర్టర్ అయినా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు చట్ట వ్యతిరేకమైన పనుల మీద మీరు కేసులు కట్టండి, చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోండి తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో మీరు తీసుకుపోవడం, థర్డ్ డిగ్రీలు ఉపయోగించడం చేయొద్దని నేను కోరుతున్నా. గతంలో ఇదే రిపోర్టర్ని కర్నూలుకు సంబంధించిన చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో వాళ్ళు థర్డ్ డిగ్రీలు ఉపయోగించారు. మేము వాళ్ళని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా మేము కేసులు వేస్తాం. కావాల్సినటువంటి రక్షణ న్యాయవాదులకు కల్పించేటందుకు ఒక న్యాయవాదులుగా రిపోర్టర్లకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మేము అందరూ నోటీసులు పెడుతున్నాం.